సార్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి టాబ్లెట్స్ తీసుకోవటం, సిరమ్స్ వాడుతున్నారు కదా, సిరమ్స్ అవి కరెక్టేనా సార్? అగైన్ హెయిర్ ఫాల్ అనే దాన్ని మనము ఒకటే దాని కింద తీసుకోకూడదు. నేను మొన్న సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్తే ఫస్ట్ లోనే హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ కన్నా ఆయిల్ పనిచేస్తుంది అంట. ఎట్లా పనిచేస్తుంది? మనం ఇందాక 3 టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనుకున్నాం. ఒకటి అలపేషియా ఎరేటా అనుకున్నాం, ఒకటి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనుకున్నాం, ఒకటి టీలోజెనియా ఫ్లూ అనుకున్నాం. అలపేషియా ఎరేటా ఎందుకు వస్తుంది అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే పెయిన్ కొరుకుడు అంటారు చూసారా, ప్యాచెస్ లో హెయిర్ పోవడం, అది ఫస్ట్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్. దాన్ని అలపేషియా ఎరేటా అంటారు. అదే ముదిరితే అలపేషియా టోటాలిస్ అంటారు. ఇంకా ముదిరితే అలపేషియా యూనివర్సాలిస్ అని ఒకటే దానికి 3 నేమ్స్ అనమాట. ఇది ఎందుకు వస్తుంది అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటి? మీ హెయిర్ ఫాలికల్స్ ని మీ ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఫారిన్ బాడీ అనుకొని దాన్ని అటాక్ చేసి చంపేస్తుంది. ఎప్పుడైతే హెయిర్ ఫాల్ కానీ చంపేస్తుందో హెయిర్ అనేది ఊడిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటి? మీ బాడీ, మీ ఇమ్యూన్ సిస్టమ్ మీ హెయిర్ ఫాలికల్ ని ఫారిన్ బాడీ అనుకోవడం. ఇక్కడ పాథాలజీ వేరే. మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే మీకు డైహైడ్రో టెస్టోస్టిరాన్ రిసెప్టర్స్ ఎక్కువ ఉండడం వల్ల మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ వస్తుంది. దీని పాథాలజీ వేరే. టీలోజెనియా ఫ్లూ కి చాలా రీజన్స్ ఉన్నాయి. సో అన్ని హెయిర్ ఫాల్స్ కి ఒకటే ఆయిల్ అనేది పని చేయదు. ఎవరన్నా మొన్న అడవి మనుషుల హెయిర్ ఫాల్ అన్నారు చూసినారా, అది కొంచెమన్నా అది దానికి ఏ సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్స్ కి డిఫరెంట్ పాథాలజీ ఉంది. సైంటిస్ట్లే కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేస్తేనే ఒక్క డిసీజ్ కి సపరేట్ గా కనుక్కోలేకపోతున్నారు. వీళ్ళు ఏదో అడవిలోంచి పట్టుకొని వచ్చి అన్నిటికీ ఇదే అంటే అసలు దానికి కొంచెం కూడా మీనింగ్ లేదు. ఇలా ఆల్ ఇన్ వన్ హెయిర్ ఫాల్ కి ఏ మెడిసిన్స్ ఉండవు. అలా ఎవరన్నా ఆల్ ఇన్ వన్ మెడిసిన్ మాకు హెయిర్ ఫాల్ అంటే దానికి అసలు వాళ్ళకు నాలెడ్జే లేదని దాని మీనింగ్ అనమాట. మన జుట్టుకు సంబంధించిన ఆహారం ఏంటి? మన జుట్టుకు సంబంధించిన స్పెషల్ ఆహారం అంటూ ఏం లేదు. మనం తినే ఆహారంలోనే ఏమేమి ఉండాలి. మనం మేజర్ గా చేసే తప్పు ఏంటంటే కార్బోహైడ్రేట్ బాగా తగ్గించాలి. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ బాగా తగ్గించాలి. దాంతోపాటు తినాల్సినవి ఏంటంటే మంచి ఆకుకూరలు, మంచి కాయగూరలు, మంచి నట్స్, మంచి ఎగ్స్, మంచి ప్రోటీన్, మంచి ఫర్మెంటెడ్ ఫుడ్. ఇవి కన్నా తీసుకుంటే ఏంటంటే మన మెటబాలిక్ ప్రాసెస్ అంతా కరెక్ట్, హెయిర్ కూడా బాగా వస్తుంది. Fiticus Homeopathy